స్తోత్రం దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవ, జీవాధిపతి, మహిమగల దేవా, నీ కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క ఆదివారపు ఆరాధనంతో నీ నా మహిమార్థమే నడిపించండి తండ్రి. రాత్రంతయు కాచి కాపాడి ఉదయాన్నే మెల్లుకొనిచ్చి నీ సన్నిధిలో గడపడానికి చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క ఉదయకాల వేళలో తండ్రి మా స్తుతి ఆరాధనలో తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మడ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీకు అధికారం అప్పగిస్తున్నాం. ఈరోజు ఏకీభవించే వారందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈరోజు వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని యేసునామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటలతో ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నే ఆనందింతును పగలు రేయి. పాపినైన నన్ను చూచి పరమ వేడి భూమిలోకొచ్చి ప్రాణాలే బలి ఇచ్చి పాపమే తొలగించి. పాపినైన నన్ను చూచి పరమ వేడి భూమిలోకొచ్చి ప్రాణాలే బలి ఇచ్చి పాపమే తొలగించి. తన నామము గణపరచుటకు నీకు సమయం ఇచ్చాడు, తన నామము గణపరచుటకు నాకు సమయం ఇచ్చాడు. తన నామము గణపరచుటకు మనకు సమయం ఇచ్చాడు. సిలువ ధ్వజము పైకెత్తి లోకమంతా చాటెదం, సిలువ ధ్వజము పైకెత్తి లోకమంతా చాటెదం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నేనానందింతును పగలు రేయి, నేనానందింతును పగలు రేయి. పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశములో ప్రవేశించే అవకాశం పేదవానికిచ్చాడు. పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశములో ప్రవేశించే అవకాశం పేదవానికిచ్చాడు. పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవశముంది, పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాడి పరవశముంది. తరతరాలు తండ్రితోనే నే ఆనందింతును, తరతరాలు తండ్రితోనే నేనానందింతును. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. యేసుని ఆలోకం ఎంతో సుందరం, ఎంతో ఆనందం, బ్రతుకంతా ఆనందం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి, అది ఎంతెంతో హాయి. నే ఆనందింతును
పగలు రేయి నే ఆనందింతును పగలు రేయి. మరొక పాటతో ప్రభునామని కనపరుతాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగోన, జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకాగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నిన్ను తాకాగలవా. జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకాగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవానరుడెవరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి నన్ను క్షమించితివి. నీలా జాలిగల ప్రేమగల దేవుడెడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన నిత్యము యుగ యుగములకు స్తుతి నొందుటకు అర్హుడు అని, ఆయన స్తుతులకు పాత్రుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఈ పాటతో ఆయన నామాన్ని గణపరుద్దాం.
అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే, ఊహకందదయ్యా నీ ధర్మము, ఊహకందదయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవి అయినా, రాబోవునవైనా ఉన్నవి అయినా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాద
పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై, అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుతీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మైమరచి నేనేమి చేసెదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హృదయపూర్వకంగా ఆయన వైపు చూస్తూ నీవు స్తుతులకు, మహిమకు, ఘనతకు పాత్రుడవై, అర్హుడవై అంటూ ఆయనను ఆరాధిద్దాం.
స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, వ్యధలో ఆదరించావు, రుధిలో నెమ్మదినిచ్చావు, వ్యధలో ఆదరించావు, రుధిలో నెమ్మదినిచ్చావు. యెహోవా షాలోమ్ ఆరాధనా, 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 యెహోవా షాలోమ్ ఆరాధనా. స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. నీవొక్కడవే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు, నీవొక్కడవే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు, రక్తము నాకై కార్చావు, రక్షణ భాగ్యమునిచ్చావు, రక్తము నాకై కార్చావు, రక్షణ భాగ్యమునిచ్చావు. యెహోవా రోహి ఆరాధనా, 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 యెహోవా రోహి ఆరాధనా. స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు, నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థతనిచ్చావు, నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు, నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. అందుకే యెహోవా రాఫా ఆరాధనా, యెహోవా రాఫా ఆరాధనా, యెహోవా రాఫా ఆరాధనా, యెహోవా రాఫా ఆరాధనా,
స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, కలలోనైనా అనుకోలేదు, నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా, ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును, ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును, ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును, ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని, నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతును, నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును, ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును. నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా, నన్ను దాటిపోని సౌందర్యుడా, నా తట్టు తిరిగిన సమరయుడా,
ప్రకాశింతును నా తండ్రి నీ సన్నిధిలో నీవలే ప్రకాశింతును. అందుకే ఆరాధనా 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 నీకి ఆరాధనా 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 నీకి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే 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 ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను దర్శింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే 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 ఆరాధనా. వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతించబడుతున్న దేవా, నీకే మా వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల వేళల్లో మీరేమో అందరితో మాట్లాడి బలపరచమని మా స్తుతి ఆరాధనంతో మీకే సమర్పిస్తూ నీ వాక్కు వింటూ ఉంటుండగా మా జీవితాలు వెలిగించబడునుగా కానీ ప్రకటిస్తూ మీరేమో అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించినాం, మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు
బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతుని నీటి వంటివి, అవి నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వాల్చెమందు వాదిపక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. హల్లెలూయా. చాలా సంతోషం. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మరి దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లును గాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. మనందరి జీవితాల్లో ఆయన గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. మరి యొక్క ఆదివారపు ఆరాధన, ఉదయకాలపు ఆరాధనలో ఆసక్తిగా పాలు పంచుకుంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కటి అద్భుతమైన వాక్యాల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మలో వర్ధిల్లాలన్నది మనం దేవుని యొక్క ఉద్దేశమైనదన్నమాట. హల్లెలూయా. సో మనమంతా కూడా ఆత్మలో వర్ధిల్లాలి ఎప్పటికీ కూడా. దేవుని సంధిలో మనం వర్ధిల్లుతూ మరి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అద్భుతమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి వినిపింప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ సమయంలో మరి దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు అని చెప్పి మనం ఆశతోటి దేవుని సందులో ఎదురు చూద్దాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలను మన పట్ల చేసి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా గొప్పవాడై ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సరే, మరి యొక్క ఏప్రిల్ 18వ తారీఖు ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. సో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆశీర్వచనాలు మనం ప్రకటిస్తూ వస్తూ ఉన్నాం. మరి దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం ఏ విధంగా ఆశీర్వాదానికి వారసులము అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. సరే, వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చక్కటి వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడదాం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం బెన్యామీను యొక్క ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం చదువుకుని ఈరోజు వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. గమనించాలి ప్రియులారా, బెన్యామీను గురించి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దైవజనుడైనటువంటి మోసే మృతి పొందక మునుపు ఇజ్రాయేలులను దీవించాడు, గోత్రముల వారిగా వారిని ఆశీర్వదించాడు. వారిలో యాకోబు యొక్క కనిష్ట కుమారుడైన బెన్యామీనుకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాన్ని మనం చదివినట్లయితే, బెన్యామీను స్థానంలో మీ పేరు నుంచి మరి ప్రభువు నేడు మీకు ఇస్తున్న వాగ్దానాలని, ఆశీర్వాదాలని మీరు స్వతంత్రించుకోవాలి. గమనించాలి, మీరు ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవాలి. ఎలా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ అసలు బెన్యామీను అనే పేరుకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు అని అర్థం అనమాట. ఇతడు రాహేలు యొక్క రెండో కుమారుడు. రాహేలు ప్రవశిస్తూ ఉండగానే ప్రసవ వేదన టైంలో ఆమె మృతి పొందింది. మరి రెండోసారి కూడా నీకు కుమారుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట విని బెనోని అన్నదంతే. దాని అర్థం ఏంటంటే నా దుఃఖపుత్రుడు. ఆదికాండం 35:18. బెనోని అనే పేరును యాకోబు మార్చేశాడు. కుడి చేతి పుత్రునిగా ఉంటాడు అని తలంచి బెన్యామీనును ఎక్కువగా ప్రేమించాడు. ఇక్కడ ఉభయుల మధ్య కలిగినటువంటి ప్రేమను యోధా ఇలాగా ప్రస్తావించాడు. 44 ఆదికాండం 40 అది ఏమంటారు ద్వితీయోపదేశకాండం 44:37 మనం చూసినట్లయితే, అతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది. బెన్యామీను లేకుండా తిరిగి ఇంటికి వచ్చి వెళ్ళినటువంటి పక్షాన చిన్నవాడు ఏమాయనని అడుగగా తండ్రి అయిన యాకోబు ప్రాణము విడిచును అని యూదా తన భయాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తదుపరి సంఘటనలు మనకి తెలుసు ఏమైందన్నది. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపు అధిపతిగా ఉన్నాడని విన్నటువంటి యాకోబు తన సంతానాన్ని, మరి మానవ సంతానంతో మొత్తం 70 మంది కలిసి ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళారు. 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి వారి సంఖ్య 430 సంవత్సరాల కాలంలో 45,600 కుటుంబాలుగా పెరిగాయన్నమాట. వారందరినీ 40 సంవత్సరాల కాలం అరణ్యంలో నడిపించినటువంటి మోసే బెన్యామీనుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో 4 అంశాలు ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 అంశాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మోషే గారు బెన్యామీనుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదముల్లో 4 అంశాలు ఉన్నాయి. నెంబర్ 1, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. నెంబర్ 2, అతడు ఆయన యొద్ద సురక్షితంగా నివసిస్తూ ఉన్నాడు. నెంబర్ 3, దినమెల్లా ఆయన అతనికి ఏం చేస్తున్నాడంటే ఆశ్రయమగును. 4వదిగా భుజముల మధ్య మరి అతడు నివసించును. ఇది చాలా అద్భుతమైన విషయం. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క విషయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం. దైవజనుడైన మోసే ద్వారా ప్రవచన రీతిగా పలకబడినటువంటి మాటలు సత్యము. కారణం మోసే ఆత్మపూర్ణుడు, ప్రవచనాభిషేకం ఆయన మీద ఉన్నది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, నెంబర్ 1 మొట్టమొదటిగా బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఈ యొక్క మాటను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం
12వ వచనం మనం చదివినట్లయితే, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. సరే, ఇక్కడ యాకోబుకు పుట్టినటువంటి కుమారులందరిలో చిన్నవాడు బెన్యామీను. సాధారణంగా కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను తండ్రులు ప్రేమిస్తారు, మగపిల్లల్ని తల్లులు ప్రేమిస్తారు. అయితే ఆఖరి సంతానం మగపిల్లవాడైనా సరే, ఆడపిల్లైనా సరే తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమిస్తారు. అటువంటి వాతావరణం యాకోబు కుటుంబంలోనూ నెలకొన్నది కాబట్టి బెన్యామీనును అందరూ ప్రేమించారు, చిన్నవాడు కాబట్టి. అతడు ప్రభుకు ప్రీతి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ప్రభు మీ ఎడల ప్రీతి గలవాడై ఉండుటయు, మీరు ప్రభు దృష్టిలో ప్రియులైండుటయు గొప్ప ధన్యత. కాబట్టి ఈరోజు నా బెన్యామీను ప్లేస్లో మనల్ని మనం పెట్టుకుని చూడాలి. మనం కూడా దేవునికి ప్రీతి గలవారం. బెన్యామీను విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. వెనువెంటనే హెబ్రీ గ్రంథకర్త విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము అని వ్రాస్తూ ఉన్నాడు 11:6లో. ఇది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం, మనం జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. ప్రియుడు అనేటువంటి మాటను ఇష్టుడు, సంతోషపెట్టువాడు అని చెప్పవచ్చు. కుటుంబము అనేటువంటి వ్యవస్థలో భార్య, భర్త, బిడ్డలు ఉన్నారు. భర్తని సంతోషపెట్టడానికి ఏమి చేయవాలని చెప్పి భార్యకు తెలుసు. భార్యను సంతోషపెట్టడానికి ఏం చేయాలని చెప్పి భర్తకు తెలుసు. పిల్లలను సంతోషపెట్టుట, తమకిష్టమైనటువంటి వారిగా చేసుకునుట తల్లిదండ్రులకు తెలుసు. నెక్స్ట్, పరమగీతం ఎంతో శ్రేష్టమైన గ్రంథం. అందులో ప్రభువు ప్రియుడుగాను, సంఘం ప్రియురాలుగాను అభివర్ణించబడుచున్నారు. నా ప్రియురారా, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమీ లేదు. పరమగీతం 4:7. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 5:10. ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే 9:20లో, దానియేలు నీవు బహుప్రియుడవు అని దేవుడు దానియేలును అభినందించాడు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అతడు పాపాన్ని, తన జనుల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాడు. దానియేలు 9:20లో అతడు ప్రవచనాల గ్రంథాలని చదవటం ద్వారా తాను జీవించిన కాలాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. 9:2లో తన ఇంటి మేడగదిలో ముమ్మారు మోకరించి ప్రార్థించేవాడు కనుక సింహపు గుబలో వేయబడ్డాడు. 6:10లో మనం చూసాం. రాజు భుజించి భోజనాన్ని, పానాన్ని చేసేటువంటి ఆ ద్రాక్షారసాన్ని త్రోసిపుచ్చాడు. అవి తనను అపవిత్రపరచునని చెప్పి నమ్మాడు. తన తీర్మానంలో మరి పట్టుదల కలిగిన వాడై ఉన్నాడు. సురక్షితంగా నివసించాడు. పిల్లలు గమనించాలి. ఈ విధంగా బెన్యామీను యెహోవాకు ప్రియుడు అవడానికి రీజన్స్ ఉన్నాయన్నమాట. అది మొట్టమొదటి. రెండవదిగా ఆయన సురక్షితంగా నివసించాడు అంటాడు. సురక్షితంగా నివసించడం అంటే ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 33:12లో బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించెను. ఆయన యొద్ద అనగా ఆయనలో, ఆయనతో అని అర్థం. సురక్షితం అనేటువంటి పదము సుఖము, సమాధానం అని తర్జుమా చేయబడింది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు క్షేమముగా ఉంటారు. క్రీస్తులో జీవించేటువంటి వారు శాంతి, సమాధానం కలిగి ఉంటారు. ఆనాడు బెన్యామీను యొక్క ధన్యతను కలిగి ఉన్నాడు. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ప్రభువు వలన స్వస్థత పొందింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గల దానమై పొమ్మని చెప్పి ప్రభు ఆమెతో చెప్పాడు. మరి మార్కు సువార్త 5:34 మనం చూస్తున్నాం. నేడును దేవుని సన్నిధిలో నివసించట వంటి గొప్ప ధన్యత మరొకటి లేదు. ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు. చీకటి శక్తుల ప్రభావం, వ్యాధి, భయము ప్రభావం వెలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రభు తన ఐశ్వర్యం చెప్పున మన ప్రతి అక్కరలను తీర్చివాడై ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, నీవు అనేక జనములకు అప్పిచ్చదగిన అప్పు చేయు. ద్వితీయోపదేశకాండం 28:12లో మనం చూడొచ్చు. కీర్తన 91 చదివి పండుకునేటువంటి వారు చక్కగా నిద్రపోతారు. యెహోవా నీవే ఆశ్రయం అని చెప్పి నీవు మహోన్నతుని దేవుని నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. 91 కీర్తన 9-10 వచనాలు మనం చూడవచ్చు.
సురక్షితంగా ఉండటానికి దేవుడు గొప్ప ఏర్పాటు చేశాడు. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను. సామెతలు 18:10. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా ఉండును. 29:25. కాబట్టి ఇక్కడ వారి కుటుంబాలు భయమేమీ లేక సురక్షితంగా ఉన్నవని చెప్పి యోబు 21:9 చూస్తున్నాం. తిరిగి 91 కీర్తనకు వెళ్ళినట్లయితే, మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. కనుక రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను భయపడకుందుము. 91 కీర్తన 5, 6 వచనాల్లో ఈ యొక్క సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంచిది. ఇక్కడ సురక్షితంగా నివసిస్తున్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యుద్ధం జరుగుచుండగా మరి బంకర్లను సురక్షిత కేంద్రంగా ఎన్నుకున్నా కానీ ప్రమాదం తప్పట్లేదు. లేజర్ వంటి ఆధునిక పరికరాలతో బంకర్లలో దాక్కున్నటువంటి వారికి ఆచూకీ కనిపెడుతున్నారు. కానీ క్రీస్తు రక్తం క్రింద క్రీస్తులో దాక్కున్న వారికి ఏ హానియు కలగదు. హల్లెలూయా. వింటున్నారా? ఏ హాని కలగదంటండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఇక్కడ మనం 2 విషయాలు చూసాం. ఏమిటి ఆ 2 విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, నెంబర్ 1, ఈ యొక్క వాక్యపు వెలుగులో మరి మోసే బెన్యామీనుకి ఇచ్చిన ఆశీర్వాదాలు 4 అంశాలు ఉన్నాయి. నెంబర్ 1, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. నెంబర్ 2, అతడు ఆయన యొద్ద సురక్షితంగా నివసించును. నెంబర్ 3, దినమెల్లా ఆశ్రయమగును. ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు 33వ అధ్యాయం 12వ వచనం, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ద్వితీయోపదేశకాండం 33:12. పరిశుద్ధ వివాహంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టను వధూవరుల చేత ప్రమాణం చేస్తారు. వివాహం అయినప్పటి నుంచి భార్యకు ఆశ్రయం కేవలం భర్త. అసలైన ఆశ్రయదుర్గం మన ప్రభు. తర్వాత అండగా భార్యతో కూడా నిలిచి మరి ఆశ్రయం ఇవ్వవలసిన బాధ్యత వహించవలసినటువంటిది భర్త మాత్రమే. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు, భర్త భార్యకు శిరస్సు. ఇది నిజం. ప్రేమించుటలో భర్త తప్పిపోకూడదు, విధేయత చూపటంలో భార్య తప్పిపోకూడదు. ఉభయులు ప్రేమ విధేయత విషయాల్లో స్థిరముగా కొనసాగినటువంటి పక్షంలో ప్రభు తానే వారికి ఆశ్రయమవుతూ ఉంటుంటాడు. దినమెల్లా ఆశ్రయమగును అనేటువంటిది సదాకాలము కాపాడునని మూల భాషలో ఉంది. ఇంగ్లీష్లో షెల్ కవర్ హిమ్ ఆల్ డే లాంగ్ అనగా దినమెల్లా అతనిని కప్పును అని చెప్పి అర్థం అన్నమాట. అవును, మన ప్రభువు మనలను తన రెక్కలతో కప్పేటువంటి వాడు, కాపాడేటువంటి వాడు. కాబట్టి ఆయనే మన ఆశ్రయము, ఆయనే తన రెక్కలతో నిన్ను కప్పుతూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతూ ఉన్నది అనేటువంటిది మీ జీవితంలో అక్షరాల నెరవేరుతూ ఉన్నది. 91 కీర్తన 4వ వచనం ప్రకారం. తన అన్నయ్యకు భయపడి పారిపోయినటువంటి యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నాకు దయచేసిన ఎడల యెహోవానకు దేవుడై ఉండును అనెను. ఆదికాండం 28, 20, 21 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. నా మార్గంలో నన్ను కాపాడుము, తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రము దయచేయమని ప్రార్థించినటువంటి యాకోబు చక్కటి మృక్కుబడి కూడా చేశాడు. నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లిస్తాను. 28, 22లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇజ్రాయేలీల అరణ్యయాత్రలోనూ దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. పగటివేళ మేఘస్తంభంలో నుండి, రాత్రివేళ అగ్నిస్తంభంలో నుండి వారిని కాపాడాడు. అనుదినము ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ప్రజలు మాంసం తినగోరినప్పుడు మరి
పాళెము చుట్టూ విస్తారమైన సంఖ్యలో పూరేళ్లు పడినట్లు చేశాడు. బండగా మరి వెంబడించెను. బండ నుండి త్రాగుటకు కావలసినటువంటి నీరు ప్రవహించింది. హల్లెలూయా. ఇది ఇలాగా నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్లయితే 4వదిగా భుజముల మధ్య నివసించును. ఈ మాట కొంచెం మనకి వింతగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. భుజముల మధ్య చదువుదాము. ద్వితీయోపదేశకాండం 33:12 బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన భుజముల మధ్య అతడు నివసించును, అతడు సురక్షితముగా నివసించును అనేటువంటి అంశాన్ని ఇంతకుముందే మనం ధ్యానించాం. సురక్షితమైనటువంటి స్థలాన్ని గురించి ఇప్పుడు చదువుచూ ఉన్నాం. దీని భావాన్ని సంపూర్ణంగా గ్రహించడానికి భుజము దేనికి సాదృశ్యమని మనకు తెలుసుకోవాలి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. యెషయా 9:6. భుజముల మధ్య నివాసం అనేటువంటిది దేవుని భద్రతను అనుదిన జీవితముగా అనుభవించుటకు సంబంధించిందై ఉన్నదన్నమాట. మన ప్రభువు రాజులకు రాజు, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడినందున ఆయన మనలను రాజులుగా చేశాడు. నూతన జన్మ తిరిగి జన్మించటం గురించి యేసుక్రీస్తు ప్రభువు బోధ అందరికీ తెలుసు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు. యోహాను సువార్త 3:5 అనగా నీటి బాప్తిసం పొందటం ద్వారాను మన శరీరమును పరిశుద్ధాత్మ నివాసముగా చేసుకున్నట ద్వారాను మనము పరలోక ప్రవేశమునకు హక్కును మరి పొందుకుంటున్నాం, హక్కు గలవారవుతూ ఉన్నాం. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారికి రక్షణ. మార్కు సువార్త 16:16. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిసం పొందేటువంటి వారికి పరిశుద్ధాత్మ వరము. అపోస్తలుల కార్యం 2:38. భూమి మీద జీవించినా కానీ పరలోకవాసులుగా కొనసాగుట సాధ్యం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమైనదని రోమా 14:17 మనం చూస్తూ ఉన్నాం. భుజముల మధ్య నివసించును అనేటువంటిది సరిహద్దుల్లో ప్రాకారంలో నివసించేటువంటిది అని మరో తర్జుమాలో ఉన్నది. బెన్యామీను గోత్రానికి కేటాయించబడినటువంటి వాగ్దాన భూమిలోనే యెరూషలేము ఉన్నది. మరి అక్కడే మరి రాజైనటువంటి సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. మరి యెహోషువ 15:8, 18:28 మనం చూస్తూ ఉన్నాం. బెన్యామీల ధన్యతను బట్టి విస్మయం చెందుచూ ఉన్నాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక. కీర్తన 122:7. యెరూషలేము అనగా దేవుని సమాధాన పట్టణము. నేడు కూడా మీ ఇంట్లో మరి హృదయంలో ఉన్నటువంటి ఆ నివాసం చేసిన ఎడల మీరు జీవం కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బెన్యామీను వలె మరి ప్రభువునకు ప్రీతికరమైన వారై జీవించాలి. యేసుక్రీస్తునందు నిలిచిండుటను కోరుకోవాలి. అప్పుడు ఆయన దినమెల్లా మీకు ఆశ్రయమవుతాడు. మన మీద రాజ్యభారం ఉన్నది. కారణం మనం రాజులము, మన ప్రభువు రాజులకు రాజు. కాబట్టి మన మీద దేవుని యొక్క రాజ్యభారం ఉన్నది. సో మనం అంత రాజులము, మన దేవుడు రాజులకు రాజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే మనం పిలువబడ్డాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడ్డది. ఆత్మలో వర్ధిల్లటం దేవుని ఉద్దేశమైనది, దేవుని చిత్తమైనది. మనం ఆత్మలో వర్ధిల్లుచు ఉండాలి, ఎల్లప్పుడూ వర్ధిల్లుచు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని మనం చూసుకోవాలి. బెన్యామీను ప్లేస్లో మనల్ని పెట్టి అక్కడ బెన్యామీను పేరు దగ్గర మన పేరు ఉంచి ఈ యొక్క వర్తమానంతా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మీరు విస్తారమైనటువంటి సంపదను, విస్తారమైన ఆశీర్వాదాన్ని, విస్తారమైన విజయాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడు మీరు పలకవలసింది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. నేను ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటున్నాను, నేను అద్భుతమైన వ్యక్తిని, నేను ఆరోగ్యమైనటువంటి వ్యక్తిని, నేను ఆశీర్వాదానికి వారసునిగా చేయబడ్డాను అని మీరు నమ్మిన రోజున అద్భుతాలు మీరు చూస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈరోజు కొరకు ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దామా? దేవుడు మనల్ని చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చేశాడు. సో మనం ఆ యొక్క మాటలు పలుకుతూ ఉండగా మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటుంటాం. ఎందుకంటే దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఎంతో విలువైనటువంటిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము. ఆమెన్. మా యేసయ్య, మా ఆయుస్సును పొడిగించావు. ఏప్రిల్ 18వ తారీఖున ప్రభా మాకు ఒక బహుమానంగా ఇచ్చావు. కాబట్టి నీకు థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనాలు యేసయ్య. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహిమ కలిగిన దేవానికే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవానికే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమెన్. ఈరోజు మనలో దేవుని ప్రేమ విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని కనికరం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని వాత్సల్యం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని దయ విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని కృప విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని కటాక్షం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని మంచితనం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని సన్నిధి విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని శక్తి విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని మేలులు విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని కార్యములు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మనలో దేవుని వింతలు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మన ఎడల దేవుని అద్భుతములు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మనలో దేవుని చుచుక్రియలు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మనలో దేవుని మహత్కార్యములు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మనలో దేవుని నడిపింపు విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనలో దేవుని ఆదరణ విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మనలో దేవుని సహాయం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన అభిషేకం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరిస్తూ ఉన్నాయి. ఆమెన్. ఈరోజు మన బలం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన నెమ్మది విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన సమాధానం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన భద్రత విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన విశ్వాసం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు దేవునిపైన మనుషులపైన మన ప్రేమ విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన ఘనత విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన గొప్పతనం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన పలుకుబడి విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన సంతోషం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన ఊర్పు విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మన ధైర్యం విస్తరిస్తూ ఉన్నది. ఆమెన్. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఆమెన్. ఈరోజు మనం శోధించబడము. ఆమెన్. ఈరోజు మనం దిగులు పడము, కృంగిపోము, భయపడము, కలవరపడము. ఆమెన్. ఈరోజు మనం నిరాశపడము. ఈరోజు మనం సనగము. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఆమెన్. ఈరోజు మనం పాపము చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఆమెన్. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఆమెన్. ఈరోజు మనం మోసపోము. ఆమెన్. ఈరోజు మనం బంధించబడము. ఆమెన్. ఈరోజు మనం ఇరికించబడము, అవమానపరచబడము. ఆమెన్. ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము. ఈరోజు మనకు ప్రమాదములు జరగవు. ఈరోజు మనకు వ్యాధులు రావు. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతున్నది. ఈరోజు మన జీవితంలో సాతాను చిత్తము జరగదు. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను, కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనము చేయించున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో ఉన్నవారు విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీవు అబద్ధమాడుడుగా నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. ఈ భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదుం. ఆయన ధనవంతుడయ్యుండి మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులు కాగలుగుచున్నాం. మనం మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే
ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుగా మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్చు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తము. మనం మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనం ఆర్థికంగా వర్ధిల్లడం మన దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చింది కాబట్టి మనం ఆర్థికపరమైన సమృద్ధిని అనుభవించేదాం. మన దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నాడు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనం లాభము కలిగినట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం మన ప్రభుని ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కొదువై ఉండదు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు కలుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం అనుభవించదము. మనం మందులము సోమరులం కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను ఆర్థికపరమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకుందాము. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఎత్తడి తలుపులను పగలగొడుతూ ఉన్నాడు. ఇనప గడిలను విరగొడుతూ ఉన్నాడు. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. మనం శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదము. మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చెను. ఆయన ఐశ్వర్యానికి దుఃఖము చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనం నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుతూ ఉన్నాయి. మనము మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పిన మన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమను బట్టి సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదాలను వాగ్దాన రూపంలో మనకు దయచేసేసాడు. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేయబడని నమ్ముతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. మనం యేసుప్రభువును ఆశ్రయించినంతకాలం దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తూ ఉన్నాడు. మనం మేలు చేయటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుటి యందు విసుగక అలసిపోక నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి మనం తగిన సమయంలో ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోస్తూ ఉన్నాం. ఆమేన్. కలిమి సంపద మన ఇంటూ ఉంటూ ఉన్నది. మన ఇల్లు గొప్ప ధననిధి. మనం అనేక జనులకు అప్పిచ్చేదము కానీ అప్పు చేయము. మనం దేవుని ప్రేమించుచున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి నువ్వెంతైనా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఊహకందని రీతిలో మమ్మల్ని నడిపింపజేసినటువంటి దేవా, ఈరోజంతా మమ్మల్ని ప్రత్యేకపరిచావు. ఏప్రిల్ 18వ తారీఖు ఉదయకాల సమయంలో నీతో గడిపే భాగ్యం ఇచ్చావు. మరి ఇక్కడ ఎవరెవరైతే నా ప్రభు నీ సన్నిధిలో వారి సమయాన్ని కేటాయించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించండి. నీ సన్నిధి అనుభవించిన కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బంధకాల నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు దేవా. మరి ఎవరు ఏ సమస్యలతోటి ఏ బంధకాలతోటి వచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరిపై నీ యొక్క అభిషేకపు ఆత్మను కుమ్మరించండి. విడుదలను అనుగ్రహించండి నా ప్రభా. నీ నామం మహిమార్థంగా నడిపించి ఊహకందని కార్యం చేసినందుకు నీకు వందనాలు. సమకూర్పించినందుకు నీకు వందనాలు. నీ సన్నిధి కాంతి ప్రతి వారిపై ప్రకాశింపజేసినందుకు నీకు వందనాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ఉన్న ఇంతవరకు నీకు ఆపదలిచ్చినందుకు వందనం చేస్తూ ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో మరి ప్రభు బల్ల ఆరాధనలో కూడా పాలు పంచుకుందాం. ఈ సమయంలో ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంచుకుందాం.
క్షమించాలి. మరి ఈరోజు మేము వైజాగ్ నుంచి వస్తూ ఉన్నాం కాబట్టి సాక్ష్యాలకి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. క్షమించాలి. థ్యాంక్ యూ జీసస్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని తీసుకొని దాన్ని విరిచి మరి కృతజ్ఞాస్తులు చెల్లించి, ఇది మీ కొరకే నలగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దించాడని యేసుప్రభువు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆ రొట్టెని భుజిస్తూ ఉండగా యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. భుజిందాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనం వినిపిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞాస్తులు చెల్లించి, ఇది మీ కొరకే చిందించబడిన నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే నా రాకడ పర్యంతం దీన్ని చేయడని యేసుప్రభువు చెప్పారు. ఈ సమయంలో మరి యేసు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ ద్రాక్షారసాన్ని యేసు రక్తం అని వివేచించి తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో ఈరోజు కొంచెం తక్కువ సమయం మనం దేవుని సన్నిధిలో గడిపాం. మరి మధ్యాహ్నం మళ్ళా 12 గంటలకి చక్కటి లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఆదివారపు ఆరాధనకు అందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ఆశీర్వాద ప్రార్థనతో మనం ముగించుకుందాం. స్తోత్రం దేవా, ఎందరైతే బాప్తిస్మాలు పొందారో వారందరిని బట్టి వందనాలు. అంతటా అందరూ మారు మనసు బాప్తిస్మాలు పొందాలని నీ యొక్క ఉద్దేశం నెరవేర్చబడి ఆత్మల వర్ధిల్లడ కృప చూపించమని, చక్కటి ఆరోగ్యం బలం ఇచ్చి నడిపించండి. ఇదిగో ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో పాలు పంచుకున్న వారందరిని ప్రత్యేకపరిచి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకొని అనేక మందికి దేవునికరంగా నీ నా మహిమ నడిపించమని ఏసునామములో ప్రార్థించినామే పొందుకున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజయం, సిలువ రక్తమేజయం, అపవాదికి సిగ్గు, ఏసునామ మహిమ కలుగును గాక. ఆమెన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి చక్కటి ఆరాధనలో పాలు పంచుకోండి. దేవుని కృప మీకు అంతవరకు తోడే నడిపించి బలపరచును గాక. ఆమెన్.